మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన టీనా ఫర్టిలిటీ మరియు ఐవీఎఫ్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ నితీషను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద ఈ అవార్డును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తనకు ఈ అవార్డు రావడం వెనుక నా తల్లిదండ్రులు, నా భర్త కృషి ఎంతో ఉందని, సంతానం కోసం తన వద్దకు వచ్చే మహిళలకు చికిత్స మాత్రమే కాకుండా వారిని మానసికంగా దృఢంగా చేస్తారని అంటున్నారు. మా స్టాఫ్కి ఇంకా మరియు నా పేషెంట్లకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము పెట్టడానికి ముఖ్య కారణము మన మహబూబ్నగర్ జిల్లాలో నుంచి మన ఐవీఎఫ్ సేవలు గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనం చేసిన కేసెస్కి కానీ మనకు వచ్చిన సక్సెస్ రేట్స్కి కానీ అభినందించడానికి తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ఇచ్చారు. దీనికి ప్రత్యేకంగా మన మహబూబ్నగర్ జిల్లా నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది జరిగింది. మన సెంటర్లో జరుగుతున్న ప్రతి సంతానోత్పత్తి కేసుని గుర్తించి వాళ్ళు సక్సెస్ రేట్స్ బాగున్నాయి అని చెప్పి ఇవాళ చూస్ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది మహిళలు పెళ్లి కాని వయసులో నుంచే సరిగ్గా ఆహార పోషక లేకుండా ఎంతోమంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే మహిళలకు ఎన్నో సమస్యలతో, మెడికల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్లకు తగినంత మనము టిప్స్ కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ మంచిగా ఉండడం కోసము రకరకాల వీడియోస్ చేసి వాళ్ళని ఎంతో ఉత్తేజంగా వాళ్లకు హెల్త్ మీద ఉన్న అవగాహన కోసము నేను ఒక ఛానల్ని కూడా రన్ చేస్తున్నాను. ఎంతోమంది మహిళలకు ఉపయోగపడుతుందని నా పేషెంట్స్ ద్వారా నాకు అర్థమవుతుంది. అయితే ఈ సేవలను కూడా వాళ్ళు నన్ను గుర్తించడం అనేది నాకు గర్వకారణం. నిన్న వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పుడు ఎంపీ రఘునందన్ సార్ కానీ అండ్ మహిళా చైర్మన్ నేరెల శారద గారు కానీ నేను చేసే సేవలను గుర్తించి వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. అయితే ఫస్ట్ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు నాకు చదివించడం అండ్ ఇక్కడ పరోక్షంగా ఉన్న మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడం, ఇక్కడ మా ఇన్లాస్ మా పిల్లల్ని ఎత్తుకొని ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో నాకు అన్ని రకాలుగా సహాయంగా ఉండటం. ఒక మహిళ మనం బయటకు వచ్చి ఎంతోమంది మహిళలకు మనం సహాయం చేస్తున్న వేళ సో పొద్దున అనేది లేకుండా రాత్రి అనేది లేకుండా మనము ఎటువంటి కేసు వచ్చినా కూడా డీల్ చేస్తున్నాము అంటే అదంతా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్టే. కాబట్టి నేను ఫ్యామిలీకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు కూడా దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. పిల్లలు కాని వాళ్లకు, సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్నో ఏడుపులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఒక డాక్టర్గా కేవలం మందులు రాయటం అనేది కాదు, కానీ వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చగలుగుతాము అనేది. అయితే ఏ డాక్టర్ ఈజ్ నాట్ అబౌట్ ప్రిస్క్రైబింగ్ డ్రగ్స్ బట్ ఇట్స్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అయితే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్లలో ఎక్కువగా టాబ్లెట్స్ కాకుండా వాళ్ళకి ఎన్నో కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇచ్చి దాని తర్వాత సంతానోత్పత్తికి మందులు రాయడం అనేది జరుగుతుంది. చాలామంది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఎంతోమందికి సంతానం కలిగింది. ఈ సంతానం కలగడం అనేది దేవుడిచ్చే వరము, కానీ డాక్టర్లు చేసే అతిపెద్ద సహాయం. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక బేబీ ఏడుపు అనేది వినిపించాలి, బేబీ యొక్క నవ్వులు అనేవి కనిపించాలి. ఈ సంతానం లేని వాళ్ళు పడే తపన ఎంతో నన్ను కలిగించేది. అయితే ఈ ఫర్టిలిటీ అనేది సపరేట్గా ఫెలోషిప్ చేసి ఈరోజు నేను వాళ్ళకి ఎంతో సహాయం చేయడం అనేది జరుగుతుంది. మహబూబ్ నగర్లో ఇలాంటి సేవలు అంటే ఎస్పెషల్గా మేనరికంతో పుట్టే పిల్లలు అంటే ఎంతో అబ్నార్మల్గా పుడుతూ ఉంటారు మేనరికంతో. అయితే వాళ్ళకు కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అని సపరేట్గా టెస్ట్ మన మహబూబ్ నగర్లో మొట్టమొదటిగా నా సెంటర్లోనే చేస్తున్నాను. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాము. అయితే వాళ్ళకు ఫామ్ అయిన ఇంతకుముందు ఆల్రెడీ 2-3 అబార్షన్స్ అయిన వాళ్ళు కానీ 7-8 అబార్షన్స్ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీస్ అనేవాళ్ళు నా దగ్గర కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఎటువంటి పిండం అనేది వస్తుంది, పిండం ఒకవేళ వీకా స్ట్రాంగ్గా అని యూట్రాయిడా హ్యాప్లాయిడా అనేవి టెస్ట్ చేసుకొని దాని ద్వారా ఎటువంటి పిండం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ గర్భంలో ఎటువంటి పిండం అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందో తెలిపే పరీక్ష ఇది. అయితే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా కూడా 7 అబార్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 8వ ప్రెగ్నెన్సీ నా దగ్గర కంటిన్యూ అవుతున్న పేషెంట్ ఇప్పుడు ఉన్నారు. తను ఇప్పుడు 6వ నెలలో ఉంది. సో ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నాం. లేజర్ హ్యాచింగ్ అంటే మనము పిండం ఎక్కించక ముందు లేజర్ థెరపీతో ఒకవేళ పిండాన్ని మనం ట్రీట్ చేసి దాని తర్వాత మనం
పిండం అనేది ఒకవేళ ఎక్కిస్తే వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పద్ధతి కూడా ఇప్పుడు మన సెంటర్లో టీనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్లో ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా తద్వారా ఇక్సీ అనే ప్రొసీజర్ అంటే వీళ్ళ అండాలని అండ్ వీళ్ళ శుక్రనాలని, భర్త యొక్క శుక్రనాలు అండ్ ఆడవాళ్ళ యొక్క అండాలను కలిపి వీటిని మనం కల్చర్ చేసి ఫ్రీజింగ్ అనేవి కూడా చేస్తున్నాము. పెళ్లి కాని